హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? అయితే ఈరోజు మధ్యాహ్నం తినడానికి వచ్చానండి. 2:30 అవుతుంది టైం, ఇంకా తినలేదు. అయితే ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేసుకున్నానంటే రాగి సంకటి అదేనండి, రాగి ముద్ద చేసుకోవాలనుకుంటున్నాను. దాని తయారీ ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి. సింపుల్ అండి, మనకి ఎందుకంటే మనం చెయ్యం కాబట్టి మనకి ఏంటి ఎలా అని తెలియదు అనమాట. చేసుకొని తింటే ఈజీగా ఉంటుంది. దాని ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది. మన అందరు బ్యాచిలర్స్ కోసం నేను సింపుల్గా చేసి చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? అయితే ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక్కోసారి స్టవ్ వెలిగించలేదు, ఏం చేయాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె ఒకటి తీసుకోవాలండి. మందం ఉండాలి గిన్నె అనేది, ఎందుకంటే అరగంటకుండా ఉండాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకుంటాం. దీంట్లో మనం ఏం చేద్దామంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఇది వచ్చేసి మనం పిండి కలిపి, ఎందుకంటే ఒకేసారి దీంట్లో పిండి వేస్తే పిండి అనేది ముందర కడుతుంది అనమాట. సో దీంట్లో కాకుండా దీంట్లో మనం కొంచెం పిండి వేసుకొని కలుపుకొని దీంట్లో వేస్తే మనం నెక్స్ట్ పిండి వేసేటప్పుడు ఈ విధంగా ముద్దలు కట్టకుండా ఈజీగా ఉంటుంది అనమాట. సో దానికోసమే ఈ చిన్న బౌల్ అనమాట, ఓకే. అయితే ఇప్పుడు కొంచెం వాటర్ హీట్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా మనం సాల్ట్, అంటే మామూలు సప్పగా ఉంటే తినలేం కదా, సో దాని గురించి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి, ఎందుకంటే మనం అడగట్టకుండా కొంచెం మనకు పిండి ఈజీగా రావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండు కరిగించుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనమాట. అయితే ఇవి కరిగే లోపు అయితే నేను మీకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇవి కరిగే లోపు నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మేనరికంలో సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి చాలా మంది వదిలేసుకుంటూ ఉంటారనమాట. కానీ మేనరికంలో సంబంధాలు మనం కలుపుకుంటేనే బాగుంటుందండి. నాకు అనిపించి చెప్తున్నాను, మీకు కూడా అవును కాదనేది నేను చెప్పిన విషయం విన్న తర్వాత అవును కాదంటే చెప్పండి. మేనరికంలో సంబంధాలు ఉంటేనే బాగుంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు మేనరికం వైపు మన అమ్మ వాళ్ళు వస్తారు కదా, అంటే మన అమ్మ నుంచి మన మేనమామ వాళ్ళు వస్తారు కదా. అదే మన అమ్మ కానీ చనిపోయింది అనుకోండి, మన మేనమామలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ దగ్గర నుంచి మనకు బంధుత్వం అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే నాకు తెలిసింది, ఎందుకంటే నాకు ఇదే జరిగింది, అంటే నా విషయంలో కాదు మా విషయంలో. ఎందుకంటే మా మేనరికంలో మా అమ్మ చనిపోయిందనమాట. సో మా అమ్మ చనిపోయిన తర్వాత మా మేనరికం, మా మేనమామల నుంచి కానీ మా అత్తల నుంచి కానీ మామూలుగా కలయిక అంటే మనకు ప్రతి పండగకి పిలవడం చేయడం అలా అనేది చాలా తక్కువైపోయింది అనమాట. సో అదే మన అమ్మ ఉందనుకోండి, ప్రతి పండగకి తీసుకెళ్తూ ఉండేదన్నమాట మా అమ్మ. అయితే చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా, అసలు ప్రతి చిన్న పండగకి మా అమ్మ లేనిదే అసలు జరిగేదే కాదు పండగ, అలా ఉండేదన్నమాట. కానీ మా అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బంధుత్వం మాకు దూరం అయినట్టు అనిపిస్తుంది అనమాట. మాకు అదే అనిపించింది. సో అందుకని చెప్పి అంటున్నాను, మా అక్క అక్కడ సైడ్ మా మైనమ్మ పిల్లల్ని ఎవరైనా మా అక్క వాళ్ళ విధంగా చేసుకుంటుంటే ఇంకా ఏ దానికైనా అరే మీరు ఉండాలి, మీరు రావాలి అన్న ఒక ఇదనేది ఏర్పడుతుంది. కానీ అది అనేది మిస్ అయిపోయింది అనమాట. సో నాకు అది అనిపించి మీకు విషయం చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ అండి. అదేనండి. అయితే ఫ్రెండ్స్, అయితే ఈరోజు మీరు ఏం తిన్నారో కామెంట్స్ చేయండి. మీరు ఏం చేసుకున్నారు ఏంటి. అయితే ఇప్పుడు రాగి ముద్ద చేసుకుందామని చెప్పి ఇలా కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు నేనైతే కొద్దిగా రాగి పిండి వేసుకొని కలుపుకున్నాను కదా, అది అనేది దీంట్లో వేసి కలుపుకుంటున్నాను అనమాట. దీంట్లో కొంచెం అడుగంటి ఉందన్నమాట, అందుకని వేసి చేస్తున్నాను.
కాసేపు ఉడకనిద్దామండి. సరేనా? నేనైతే రాగి పిండి అనేది ఇది పట్టించి తీసుకొచ్చానండి, రెడీమేడ్ కొనుక్కురాలేదనమాట. రెడీమేడ్ అనేది కొంచెం కల్తీ ఉంటుందని చెప్పి జస్ట్ రాగులు సజ్జలు తీసుకొని నేను పిండి అయితే పట్టించాను. తెలుసు కదా, రాగి పిండి తింటే రాగి సంకటం కాదు, మన అమ్మ నాన్న వాళ్ళందరూ రాగులు సజ్జలు పొరలు అవి చాలా తినేవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ చాలా గట్టిగా ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళైతే వాళ్ళు నార్మల్గానే ఉంటారు, తెలుసు కదా. అప్పుడున్న వాళ్ళ స్టామినాకు ఇప్పుడున్న మన స్టామినాకు ఎంత డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు 100 పైన ఉన్న 100 ఏళ్ళ పైన బతికిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 50కి 60కి లేదంటే 30కి 40కి చనిపోయే వాళ్ళు ఉన్నారనమాట. ఫుడ్ హెల్తీ వల్ల అందరికీ తెల్ల జుట్టు తొందరగా వచ్చేస్తుంది, అందరూ హెల్తీగా అన్ఫిట్గా ఉన్నారనమాట. చాలా మంది తక్కువ. సిటీలలో బతికే వాళ్ళు అయితే చాలా అసలు లైట్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళ స్టామినా అనేది తగ్గిపోతుంది. విలేజ్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు తినే జొన్న రొట్టెలు కానీ అవి కానీ ఇవన్నీ చాలా తగ్గిపోయాయి అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం అంత డెవలప్ అవుతున్నారు పబ్లిక్. పాతవి తినడం అవి తినడం అని చెప్పి డాక్టర్ చెప్పడం వల్ల ఇప్పుడిప్పుడే కొంచెం వచ్చేస్తున్నారు. ఇలాంటివి మనం కూడా ట్రై చేసి మన స్టామినాని పెంచుకుందాం. రాగి సంగతి వెళ్ళిపోదాం. రాగి సంగతి ఇప్పుడు తయారీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. నీళ్ళు అయితే బాగా మసిలిపోతున్నాయి అన్నమాట. నీళ్ళు అనేవి మసిలిపోతున్నాయి అన్నమాట. మీకు దగ్గరికి చూపిస్తాను, ఒకసారి చూడండి. నీళ్ళు అనేవి ఇలా మసిలిపోతున్నాయి. ఇలా మసులుతున్నప్పుడు మనం పిండి వేసుకుంటాం. ఇలా మసులుతున్నప్పుడు దీంట్లో మనం పిండి వేసుకుంటాం. పిండి అనేది మనం కొంచెం అంజాదా చూస్తే అర్థమైపోతుంది అనమాట. దాన్ని బట్టి మీరు పిండి వేసుకోండి. ఇలా కాదు, పిండి మనకు అంటే మనకు అర్థమైపోతుంది అనమాట. మనకు ఎంత ఏందనేది తెలిసిపోతుంది అనమాట దీని లోపల. సో దాని గురించి మొత్తానికైతే పిండి అయితే ఇలా ఉడికిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇలా అయితే ఉడికిపోయింది. పిండి అనేది ఇలా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు దీనిపైన కాసేపు వచ్చేసి మూత పెట్టుకుందాం. దీనిపైన కాసేపు వరకు ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. ఓకే, అక్కడ ఇక్కడ అంటుకుంటుంది కదా, అందుకని ఇదంతా ఇలా తీసేస్తున్నాను. వంటలు వచ్చేసి నీట్గా అంటే ఏమి ఉండవండి. మనం నీట్గా అనుకుంటాం కానీ ఈ వంట పద్ధతి అనేది చాలా కఠినంగానే ఉంటుంది. కొన్నిసార్లు అలా అవుతూ ఉంటుంది. ఏమంటారు? అయితే ఫుడ్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్దాం. మొత్తానికి అయితే ఇదనమాట. ఇలా పప్పు కలుపుకొని ఇలా ఒక ముద్ద తీసుకొని తింటే చూడండి, చాలా అలా గొంతులోకి జారిపోతుందండి అసలు. తెలుసా, నేను ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకో వీడియోలో చేశాను కానీ అది బియ్యంతో చేశాను అనమాట. ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ పిండితో చేశాను. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చిందండి. మీరు ఒకసారి మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి. రోజు ఇదే కావాలంటారు పక్క. అయితే దీంతో నాన్ వెజ్ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది.
నెక్స్ట్ మీకు నాన్ వెజ్ కాంబినేషన్లో ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను. అయితే మీరు చేయాల్సింది ఏంటి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఉంటా మరి మరిన్ని వీడియోతో మీ ముందుకుంటాను. బాయ్. తినే షాప్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.